భాగ్యనగరం బోనమెత్తింది. సిటీలో బోనాల జాతర ఘనంగా మొదలైంది. లంగరౌజ్లో ఘటాల ఊరేగింపుతో బోనాల పండుగ ప్రారంభమైంది. గోల్కొండ కోటలో కొలువై ఉన్న జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించారు భక్తులు. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పులతో కోటకు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వం తరపున మంత్రి సురేఖ బోనం ఎత్తారు. బోనాల ఉత్సవాలలో గోల్కొండ కోట సరికొత్త శోభ సంతరించుకుంది. గ్రేటర్లో ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. ఉదయం లంగర్ హౌస్లోని ఘటాలు, తొట్టెల ఊరేగింపుతో బోనాల జాతర షురూ అయింది. ఉదయం నుంచి గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పించుకున్నారు భక్తులు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలబోనం సమర్పించారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. స్పీకర్ గడ్డం ప్రసాద్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టుబట్టలు సమర్పించారు. తర్వాత అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు నేతలు. సమృద్ధిగా వర్షాలు కురవాలని, అమ్మవారి ఆశీర్వాదంతో భక్తులు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా 20 కోట్లతో ఏర్పాట్లు చేశామన్నారు. తొక్కిసలాటలు జరగకుండా పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు మంత్రులు. ప్రభుత్వం నుంచి 20 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారండి. పోయినసారి ఏ విధంగానైతే అన్ని టెంపుల్స్ కు కూడా మేము సహాయ సహకారాలు అందించాము, ఈసారి కూడా అదే పద్ధతులు అందించడం జరిగింది. అందరి అధికారులతోటి మీటింగ్ పెట్టి ప్రతి గుడికి కూడా ఒక కమిటీ వేసి అక్కడ ఏర్పాట్లను పరిశీలించి భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఏ విధంగా వాళ్ళని మళ్ళీ క్షేమంగా ఇంటికి పంపాలి అని అందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ గోల్కొండ కుమ్మర్ల బోనాల సమితి ఆధ్వర్యంలో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. డప్పు చప్పుళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, శివశక్తుల పూనకాల మధ్య భారీ ఊరేగింపుగా కోటకు తరలివచ్చి బోనం సమర్పించారు మహిళలు. 521 బోనాలు అమ్మకు సమర్పించారు. అటు కుమ్మరి సంఘం తరపున కూడా బోనాలు సమర్పించారు. ఎమ్మెల్సీ విజయశాంతి ఈ వేడుకల్లో పాల్గొని అమ్మవారికి బోనం ఎత్తారు. బోనాల ఉత్సవాలతో గోల్కొండ కోట సరికొత్త శోభను సంతరించుకుంది. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో గోల్కొండ బోనాల జాతర వైభవంగా జరుగుతుంది. జోగినీలు, మహిళా భక్తులు అమ్మవారికి చీర, శార సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. లోయర్ ట్యాంక్ బండ్ కనకాల కట్టమైసమ్మ గుడి దగ్గర కుమ్మర్ల తొలి బోనం వేడుకలు వైభవంగా జరిగాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని బోనాల ఊరేగింపును ప్రారంభించారు. కుమ్మర్ల మహిళలు అమ్మవారికి 501 బోనాలు సమర్పించారు. బోనాలు అంటేనే కుమ్మర్లు అని, కుమ్మరికొండలో బోనం సమర్పిస్తేనే అమ్మవారు సంతృప్తిగా స్వీకరిస్తామని తెలిపారు మంత్రి పొన్నం. హైదరాబాద్ ఆచారం, తెలంగాణ సాంప్రదాయం, నెత్తిన బోనం ఎత్తుకొని అమ్మవారికి బోనాన్ని సమర్పించడం ఇది ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. ఆషాఢ మాస బోనాలు ఈరోజు ప్రారంభమైనాయి. ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర నలుమూల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చి బోనాల పండుగను వేడుకగా నిర్వహించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తూ ఉంది. నెల రోజుల పాటు సిటీ అంతటా బోనాల జాతర సంబురంగా జరగనుంది. అనంతాచారి ఇంటి నుంచి జగదాంబిక అమ్మవారి ఉత్సవ విగ్రహాలు గోల్కొండ కోటకు చేరుకున్నాయి. నెల రోజుల పాటు కోట మీదే అమ్మవారి విగ్రహాలు ఉండనున్నాయి. ప్రతి గురు, ఆదివారం అమ్మవారికి మొత్తం 9 పూజలు నిర్వహించనున్నారు. జూలై 24న గోల్కొండలోనే బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి.